And Sai, backdrop create చేయండి కదా బాబీ ఓపెన్ చేసి పెట్టండి. నవ్వొద్దు అందరూ సీరియస్ డ్యాన్స్ అయినా మనం మీరు పర్లేదు కదా డ్యాన్స్ చేస్తుంది ఇది చేస్తుంటారు పర్లేదు. నమస్కారం. అలాగే మా ఈ ఫేస్బుక్ ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు పాలిచ్చే ఆవుని మనం వదులుకొని తన్నే దున్నము ఎద్దుతో సమానం అన్నమాట. ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఇచ్చే వస్తాము చాలా చేస్తామని చెప్పారు. పోలని కళ్ళపల్లి మాటలు పిండి అడిగి చేయకుండానే భూమి వాటి నెలతో పిండించేశారు మొత్తానికి కోడలి ప్రభుత్వం. కానీ ఈ రోజు వద్దునంటారు మన ఎత్తి మీద తాండవం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. వస్తాము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ఎవరు? దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు చిన్న పిల్లలు వచ్చి మై డైపర్ డజంట్ గెట్ లీక్, లోకేష్ డిఎస్సి ఎగ్జామ్ గెట్స్ లీక్. ఇది డైపర్ లీకింగ్ అవ్వట్లేదు కానీ లోకేష్ డిఎస్సి పేపర్ మాత్రం లీక్ అవుతుంది. లక్షలాది మంది, అది ఎమోషన్. డిఎస్సి ఎగ్జామ్ ఒక ఎమోషన్. మొన్ననే ఒక విద్యార్థి నాతో చెప్తా ఉన్నాడు అన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసి పొరవాడు. ఆ ఎమోషన్ చంపాడు లోకేష్. లక్షలాది మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఒక్కొక్క విద్యార్థి సుమారు 1 లక్షలు 2 లక్షలు అలా ఖర్చు పెట్టారు. ఎక్కడో దగ్గర హాస్టల్లో వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధిస్తానని ఖచ్చితంగా చదివారన్నమాట. బట్ లోకేష్ టిచ్చిద్దాం వెనకాల ఖచ్చితంగా పొడిచాడు. ఇలా అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హైయర్ దెన్ హిస్ టీచర్స్. చూడండి ఎంత బాగా చెప్పారు. టీచర్లకంట ఇంకే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేయదంట ఈ భారతదేశంలోని గ్రేట్ సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి. కానీ అలాంటి టీచర్సే పోస్టులనే లంచాలకి 10 లక్షలకి 15 లక్షలకి ప్రవేశపెట్టాడు ఈ లోకేష్. చూడండి ఎంత దారుణంగా ఈ పాలసీస్ని మార్చాడు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఒకటి జీవో. ఆ జీవోలో ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ దే సపోజ్ టు రైట్ ది ఎగ్జామ్. నీకు ఏదో ఉంటే వెరవేగడం కాదు, ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇది ఇక్కడే కాదు, ఆర్మ్ ఫోర్సెస్లో కూడా నువ్వు ఎంత స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, బట్ దే షుడ్ రైట్ ఎగ్జామ్. బట్ ఆ జీవో డిఎస్సిని ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళెవరికి కూడా అన్యాయం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం. మరి ఏ మాత్రమైనా మీకు చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? ఈరోజు స్టూడెంట్స్ అందరూ డిఎస్సి అనేది ఒక టీచర్ జాబ్ అనేది చాలా ఉన్నతమైనది. మరి ఎందుకంటే ఈరోజు మనం కావండి ఎవరైనా సరే ఈ పొజిషన్లో ఒక మంచి పొజిషన్లోకి రావాలి అంటే దానికి ఎవరు అంటే దానికి తోడ్పడేది ఎవరు అంటే టీచర్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి మంచి జ్ఞానం ఉండి వాళ్ళు స్టూడెంట్కి నేర్పించే వాళ్ళకి పరిజ్ఞానం ఉన్న టీచర్స్కి మనం ఎన్నుకు జాబ్స్ ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ నేటి యువతకి మంచి జరుగుతుంది. లేదు అనుకుంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చుకునేలాగా అనుకుని మీరు జాబ్స్ ఇచ్చేలాగా అయితే మీరు ఎందుకు ఇలా నోటిఫికేషన్ ఇవ్వాలి?
మరి మీ నాయకులు మరి మీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఉన్న రైట్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్స్ వాళ్ళకి ఇచ్చుకుంటాము ఇలాంటి జాబ్స్ అన్నప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వకూడదు. ఇంకా కూటమి మీకు మీరే ఏదో సెట్ చేసుకోవాలి కదప్ప. ఈరోజు పబ్లిక్గా నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలందరూ కష్టపడి చదివితే మరి మీరు ఏం చేశారు? మరి ఆ పిల్లలకి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో 400 పైన జాబ్స్ ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా గోల్డ్ మెడలిస్టులు ఉన్నారా అండి? చూపించండి ఉన్నట్లయితే. మరి ఈరోజు సవాల్ విసురుతున్నారు. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాసి దగా పడ్డారో ఆ స్టూడెంట్స్ అందరూ ఈరోజు సవాల్ విసిరినప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? అది వాళ్ళు ఇచ్చే సవాల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. చర్చిలకు పిలుస్తున్నారు కదా, మరి కాల్ లెటర్ పట్టుకొని వస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు. మరి చర్చికి దిగండి. చేతకాని ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్ రాశారా అండి? ఆయన ఎందుకు వస్తారు? ఆయన ఎందుకు రావాలి? మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు పిలుస్తున్నప్పుడు ఆ సవాల్ మీరు తీసుకోకుండా చేతకాని వాళ్ళలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. సిగ్గుందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరి ఏమాత్రం కూడా ఇందులోనే అవకతవకలు జరగలేదు అనుకున్నట్లయితే వీటిపైన విచారణ జరిపించండి. ఇప్పుడు వైసీపీ నుంచి మేము డిమాండ్ చేస్తుంది 4 దీనిపైన విచారణ జరిపించాలి. అలాగే లోకేష్ గారు దీంట్లోని విఫలమయ్యారు, ఆయన ఈ పదవికి అనర్హులని ఎందుకంటే యువత అందరూ కూడా మోసపడ్డారు, ఈరోజు రోడ్డున పడ్డారు కనుక దానికి బదులుగా మీరు చేసిన తప్పిదనాన్ని మీరు మీ అంతటా మీరే రాజీనామా చేయాలి. అలాగే మీరు యువత అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇచ్చారా? మీరు ఎందుకు చేతకాని మాటలు ఎందుకు చెప్తారు? చెయ్యని పనుల గురించి ఎందుకు చెప్పారు? మీరు చెప్పి ఈరోజు గద్దెనెక్కారు కదా, మరి ఇవ్వండి, 3,000 ఇవ్వండి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ 4వది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉంటే పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళు చదువుకోగలరా? వాళ్ళ చదువులు కొనసాగించగలవా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మీరు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ పదవికి పనిచేయరు.